జీవితం నాశనం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కదా నీ మీద, మొత్తం గంగలో కలిపేశావు. గంగలో కలిపింది నువ్వు, నట్టేట్లో ముంచింది నువ్వు. ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నిన్ను నమ్మి నా వాళ్ళని, నా ఆస్తిని అన్ని వదిలేసి వచ్చాను. ఇప్పుడు నా ఆస్తి కావాలంటున్నావు. సిగ్గేట్లేదా? ఎందుకే సిగ్గు? దేనికి సిగ్గు? నిన్ను చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు అనుకున్నా. 2 ఏళ్లు నీ వెనకబడ్డా, తగ్గొట్టా, తాడిగట్టా, కష్టపడి బిడ్డను కన్నా. ఇప్పుడేమో ఆస్తి తేవా? వద్దా? వదిలేస్తావా? పద, వాళ్ళని అడిగి వాటా తీసుకుందాం. రాను. నువ్వెంతో మంచోడివని నమ్మి అందరితో గొడవపడి ఎంతో గొప్పగా పెళ్లి చేసుకున్నా నేను. కానీ నువ్వు ఇలాంటి వాడివని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా వెళ్ళిన ఆస్తి అడగను. అదే ఆఖరి మాట? అవును. లాస్ట్ అండ్ ఫైనలా? అవును. నేను పోతా. పో. ఇక లైఫ్ లో కనపడను. కనిపించొద్దు, కనిపించకు. వెరీ గుడ్ డెసిషన్. అయితే నా బిడ్డ నాకు ఇచ్చాయి, నేను తీసుకుపోతా. ఏయ్, నా కొడుకుని ముట్టుకోవద్దు. వాడు నా కొడుకు. ఇదే గుడిసెలో కలిసి కాపురం చేస్తే నా మూలంగా పుట్టి నా కొడుకు వాడు. ఏం చేస్తావు తీసుకెళ్లి? నీలా లోఫర్లా పెంచుతావా? నీలా తయారు చేస్తావా? మేమిద్దరు నీకు లేం. నువ్వెవడివి కూడా మాకు తెలీదు. నా కొడుక్కి నువ్వు లేవని చెప్తా, చచ్చిపోయావని చెప్తా. నువ్వు వాడికి తెలియటం కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఆపుతావో చూస్తా. నా బిడ్డ నాకు ఇచ్చాయి, ఇచ్చాయి, వదలు, ఇచ్చాయి. వదలు, వదలు. నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఏంటిది? ఏంటిది? మర్యాదగా నా బిడ్డని వదిలిపెట్టు. ఆగు. లేకపోతే నరకేస్తా. తీసుకో, నరకేస్తా. తీసుకో. పో. అమ్మని అమ్మ. ఏం చేస్తున్నావు? వీడు నా బిడ్డ. ఆ. ఏయ్! ఏయ్! నా బిడ్డని వదిలిపెట్టు. నా బిడ్డని తీసుకెళ్ళొద్దు. బాబు! నాన్న, తాగు నాన్న. మీ అమ్మ నన్ను పొమ్మంది. నేను పెద్ద లోఫర్నంట. నువ్వు నాలాగే అవకూడదంట. ఎందుకు అవకూడదు నాన్న? నువ్వెందుకు అవకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈ రోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా? నాన్న, ఇదిగో పాలు తాగు. 2 రోజులకి బీరు మొదలు పెడదాము నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపో నాన్న. పిల్లవుడి తల్లి చచ్చిపోయిందండి. నేను వీడిని పెంచే పొజిషన్ లో లేనండి. మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి. మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఈ డబ్బుంచండి. మీరు దయచేసి నాకు ప్రామిస్ చెయ్యాలండి. చెప్పండి. నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి. దాందే ఉందండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. అరే అరే, అరే. అయ్యో, లవ్ యూ రాజా. బాబు, బాబు, మీరా? బాబండి. బాబుని చూద్దామని. బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి. వెనకాలే కదండి? అవునండి. బాబు, బాబు. అమ్మా, బాబు ఒరిజినల్ ఫాదర్ ని. రా నాన్న. అమ్మ రావే. బాబు. అమ్మా, నువ్వు పనమ్మాయివా? అవునండి. కొంచెం మంచిలు తెచ్చి పెడతా అమ్మా. అలాగే. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళిరా అమ్మా. బాబు, నేను వచ్చా. ఒరిజినల్ డాడీని వచ్చా. ఏడుతున్నావా? ఇక్కడెవరు చూడలేదా అమ్మా? వెళ్ళిపోవచ్చా? జంప్ అయిపోవచ్చు. జంప్ అయిపోవచ్చమ్మా.
అమ్మేసుకోవటం తెచ్చేసుకోవటం ఇప్పటికి 12 సార్లు అమ్మాను నాన్న నిన్ను. ఏం ఇన్కమ్ నాన్న నువ్వు? నాన్న నేను లోఫర్ని అంటున్నా. నీ అమ్మంది దానికి బుద్ధి చెబుతా. నాన్న ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మలేదు నాన్న. జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న. కానీ అమ్మను కాపాడుకోలేకపోయాను నాన్న. కానీ అమ్ముంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మని లేకుండా చేశాడ్రా ఆ దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రేయ్ దేవుడా దేవుడా మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా? ఏవండి, నేను 2 ఇడ్లీలు తిన్నానండి. 2 రూపాయలైని. డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి. వెళ్ళి తీసుకొస్తానండి. మళ్ళీ వస్తావా? నేను నిన్ను నమ్మాలా? నేను కన్నికుడే పీతాంబరం గారి మనవణ్ణండి. ఎవరైతే నాకేంటి? ఆ చేతిలో ఏంటి? వైలెన్. అది ఇక్కడ పెట్టేళ్ళు. అమ్మో, మా తాతగారు తిడతారండి. అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు. ఇక్కడ పెట్టేళ్ళు. వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళ తామరం గారు మాడంట. ఎవరిదండి ఈ బయలును? కస్టమర్ది సార్. యాంటిక్ పీస్ సార్ ఇది. యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్? అతి పురాతనమైనదండి. దీని విలువ లెక్క కట్టలేము. అంటే ఎంత ఉంటుంది సార్? 2-3 లక్షలైనా పర్వాలేదు. ఇది నేను కొంటాను. దీని ఓనర్ని పిలవండి. ఆయన ఊర్లో లేరు సార్. లేడా? అవును సార్. ఓ పని చేయండి సార్, ఇది నా కార్డు. సార్ రాగానే వెంటనే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. ₹1,00,000 ఎక్కువైనా పర్వాలేదు. ఇది నాకు కావాలి, దీనినే కొనాలి. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్ యాంటిక్ అంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారా సొసైటీలో? ఎర్రి పుష్పాలారా. రే ఇలా రారా. ఈ లోపల పెట్టు. అంకుల్, ఇవిగో 2 రూపాయలు. నా వైలెన్ నాకు ఇచ్చేయండి. వైలనా? ఎక్కడో పెట్టానే, కనబడడం లేదు. కనపడటం లేదా? ఆహా. అయితే మా తాతగారు చంపేస్తారు. ఇప్పుడు ఏమైంది నాన్న? కొత్త వైలెన్ కొనిస్తాగా. అది బహు పురాతనమైనది. అది అమ్మితే 1,00,000 వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు. చా ఊరుగా. 1,00,000 ఎందుకు ఉంటది? 50,000 కూడా చేయదు. సరే సరే, ఆ 7 పాపు. ఇదిగో ఈ 50,000 పట్టుకెళ్ళు. ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను. వెళ్ళి మీ తాతగారికి చెప్పు. Valid. Please check the number you have dialed. ఈ నెంబర్ సరైనది కాదు. నాన్న, మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను. మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? అర్థమైంది. నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించటం. కరెక్ట్ నాన్న. కోటీశ్వరులం కావటమే. అవును నాన్న. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.